విజయరామరాజు గారి సైన్యమే కాకుండా పరాసుల బుస్సీ సైన్యం, ఎందరో తురగ సర్దారులు ఉన్నారు. వారి వద్ద ఫిరంగులు కూడా ఉన్నాయి ప్రభు. అక్రమానికి అండగా ఫిరంగులు సెనలు ఎన్ని ఉంటాయే? ధర్మం మనది. ప్రాణాలొడ్డైన స్వాతంత్ర్యాన్ని పరిరక్షించుకోవడం మన విధి. అనుగ్రహించండి అన్నగారు. ఆ కళింగరాజు తలకొట్టి మీ పాదాల మీద పెట్టాను. తమ్ములం గారు, ఎంతటి వీరులమైన ఇది మనం ఒంటరిగా చేయవలసిన పని కాదు. పెద్దలందరినీ సమావేశపరిచి విధానం నిర్ణయించు. ప్రజల ఆనందమే దేశానికి సౌభాగ్యం. కష్టించి పండించి అనుభవించటానికి స్వాతంత్ర్యము శాంతి అవసరం. ప్రజల్ని యుద్ధోన్ముఖుల్ని చేస్తే దేశంలో సుఖ సౌఖ్యాలు మృగ్యమై మనుష్యులు మృగాలుగా మారి రక్తదాహంతో రెచ్చిపోతారని ఇంతవరకు మనం పొరుగు రాజ్యంతో మైత్రిని అభివృద్ధి. కానీ విజయరామరాజు రాజ్యదాహంతో ఇంత నీచత్వానికి పాల్పడ్డాడు. పరాయి వారి అండకొని అర్ధరాత్రి అడ్డదోవన వచ్చి కోటను ముట్టడించాడు. ఉప్పెనలా పొంగి వచ్చి చుట్టుముట్టింది. అపారమైన వారి సేనావాహిని. బలగాన్ని చూసి బెదిరే వారు ఎవరూ లేరు ఈ బొబ్బిలిలో. ఎన్నిసార్లు మన దెబ్బ వారికి రుచి చూపించలేదు. అది అప్పటి మాట. ఇప్పుడు ఫ్రెంచి సైన్యం కంచుకోటలా వారి వెంట ఉంది. ఆ పరాసులకు మనం చేసిన అపచారం లేదు. వారికి ఆగ్రహం ఎందుకు? ఎందుకేమిటి? ఈ అవకాశాన్ని అందుకొని అంతఃకలహాల ఆధారంగా యావత్ భారతదేశాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవాలన్న విదేశీ కుతంత్రం. ఆ కుతంత్రాలు మన దగ్గర సాగవని నిరూపిస్తాం. దురాశ దురహంకారాలతో మనపై కత్తిగట్ట సాహసించిన ఆ ద్రోవులను మారణ హోమం చేస్తాం. ఆవేశపడకు వెంగళరాయ. ఇప్పుడే నిగ్రహం ఎంతైనా అవసరం. యుద్ధాలు విద్వేషాలను పెంచుతాయే కానీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవు. ఆ బుద్ధి అవతల వారికి లేనప్పుడు మనము తొందరపడటం మంచిది కాదు. తాలిమి తనను కాస్తుంది, ఓరిమి వడలు కాస్తుంది. శాంతిని అభిలషించటంలో తప్పేమీ లేదు. ఆఖరుసారిగా సంధికి. సంధ్య సంగ్రామానికి సర్వసన్నద్ధులై వచ్చి రక్తం ప్రవహింప చేయడానికి ఉద్యుక్తులై ఉన్న ఆ శత్రువులతో రాయబారమా? అవును. మనం ఎంత పౌరుషవంతులమైన మన బలము ఎదిరి బలము ఎరిగి తారసిల్లాలి. ఆ ఫ్రెంచి ఫిరంగులను కత్తితో ఎదిరించడం ఆత్మహత్యా సదృశం. సంధి ప్రయత్నం అవసరం కాదా? ప్రస్తుతానికి ఎక్కడికైనా వలసపోయి అతను చూచి ఎదురు దెబ్బ తీయడం మంచిది. హీనాతిహీనం బొబ్బిలి పౌరుషానికే మాయని మచ్చ. విద్రోహుల అండతో విదేశీయులు మాతృభూమిని పల్లె పల్లెగా ఆక్రమించుకు వస్తూ ఉంటే అసమర్థుల వలె పారిపోయి తలదాచుకోవటమా? సిగ్గుచేటు. వీర బొబ్బిలి తల్లిని రక్షించుకోలేని మగసిరి దేనికి? కాల్చడానిక? ఆదర్శం కోసం మరణమైన మహాభాగ్యమే. సంగ్రామంలో శత్రువులను మార్చుకోవలసిందే. ఈ తరుణంలో వెనుకంజ వేశామా శాశ్వతంగా చరిత్రహీనులమవుతాం. అందుకని అమాయక ప్రజలను బలి చేయటమా? సాధ్యమైనంత వరకు సామ్యంగా సాధించటమే ప్రభువుల కర్తవ్యం. ధర్మారాయ, ఈ కార్యభారం మీరు వహించి రాయబారం నడపండి. రామరాజుతో రాయబారమా? నేనా? అవును, మీరే అందుకు సమర్థులు. స్వయంగా బుస్సిని కలుసుకుని అకారణంగా వచ్చిన ఈ కలహాన్ని నివారించడానికి ప్రయత్నాలు చేయండి. అవసరమైతే రాణ్ మహేంద్రవరం నుంచి వచ్చిన ఖర్చులన్నీ కూడా ఇస్తామని చెప్పండి. కానీ ఎవరైనా లంచంగా అడిగితే మాత్రం తమలపాకుతుడిని కూడా ఇవ్వమని గట్టిగా చెప్పండి. అదేదీ కాక వారు తూలనాడితేనో ఉప్పుల్లి పసా రుచి చూపి వస్తాను. బొబ్బిల్ వారు తమ దర్శనంకి వచ్చారు సర్కార్. Oh, come in. Welcome, welcome. Please take your seat. మీరేనా రంగరాయుడు? కాదు దొరగారు, వారి బావమర్దని ధర్మారాయుడు. ఇంత కూడా రంగరావు రానే లేదు కాదు. తప్పులు చేసి ముక్కైసా చూపిస్తా. మా వల్ల తప్పేమీ లేదే. Then why did you come here? అయితే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు?
అని దొరగారు అంటున్నారు. సుఖశాంతులతో శోభాయమానంగా ఉన్న మా బొబ్బిలి కోటపై మీరు ముట్టడి వేయటం న్యాయం కాదు అని చెప్పిపోదామని వచ్చాను. నాన్ సెన్స్. మీకు మా ఖాతరు లేదు. యూ డోంట్ కేర్ ఫర్ us. అలా అనకండి. వ్యక్తిగా మీపై మాకెంతో గౌరవం ఉంది. కానీ పొరుగురాజు దుర్బోధలు విని అనవసరంగా మాపై ఆగ్రహిస్తున్నారు. రామరాజు వార్ తాకీదు పంపితే కప్పం ఎందుకు చెల్చలేదు? తాఖీదులు అమలుపరచడానికి మేము ఒక రథినలో లేము. వాట్ ఇన్సోలెన్స్! ఏం ధిక్కారం! వాట్ ప్రైడ్! ఎంత గర్వం! ఇప్పుడు ఈ కోస్తా యావత్తు బుస్సీ దొరవారి జాగీరు. నిమిషాల మీద పన్ను వసూలు చేస్తారు. మినిట్స్. లక్ష్మన్న గారు, దొరగారి మెప్పు కోసం మన వారిని తక్కువ చేయకండి. ఎందరో మహావీరులను కన్న మాతృభూమి మనది. డబ్బుకు కక్కుర్తిపడి తల్లినే పరాధీన కావించటానికి దోహదం చేసిన ప్రబుద్ధుడనే వాదు తరతరాలకు తెప్పించుకోకండి. देखो सरकार వాళ్ళు పైసా ఎవరు ఐసా మాటలు చెప్తారు. దొరగారు, మా కోట ముట్టడి వేసింది ధనం కోసమేగా. రాజమహేంద్రవరం నుంచి మీరు చేసిన ప్రయాణం అనవసరమే అయినా ఈ అకారణ రక్తపాతం నివారించటానికి మీ సిబ్బంది ఖర్చు నిమిత్తం మీరు విడుదల చేసిన ప్రతి మజిలీకి 1000 స్వరహాలిస్తాం. అయితే డబ్బు ఉంది, పన్ను కట్టలేదు. పైకము తెచ్చినారా? లేదు. మీ అంగీకారం అయితే ఏర్పాటు చేయిస్తాం. వారు లడాయికి తయారున్నారు. ఇదంతా రంగారావు నాటకం సర్కార్. నాటకమా? ఎవరిదిరా నాటకం? డబ్బుకు గడ్డి తిన్న నీది నాటకం. దొరగారు, లంచం తిన్న ఈ హైదర్ మాటలు నమ్మకండి. Shut up! మా దివాన్ లంచము తిన్నాడు. ఎంత ధైర్యము మీకు? మీ బొబ్బిలి పొగరు మోతులు, arrogant fellows. అందుకే రాజమహేంద్రవరంలోనే నిర్ణయం చేశారు. బొబ్బిలి కోట ఆనంద గజపతి వారికి వ్రాసి ఇచ్చేశారు. వెంటనే కోట ఖాళీ చేయండి. మీ ఆందవాలను పిల్లలను ఎత్తుకొని పోండి. ఇది అక్రమం. మీకు కావాలి అంటే పాలకొండ ఇస్తాము. తొందరపడకండి. పెద్ద మనిషిగా మా బలాబలాలు పరీక్షించి న్యాయం నిర్ణయించండి. ఆ రాజును మాతో రణం చేయమనండి. ఓడిన వారి కోట గెలిచిన వారికి ఇవ్వండి. అంతేకాని అనగానే బొబ్బిలి కోట పరాధీనం చేయటానికి మేము భీరులం కాం. దివాణంలోకి వచ్చి మువాసు మాట్లాడకండి. మై ఆర్డర్స్ ఆర్ ఫైనల్. 24 గంటలలో కోట ఖాళీ చేయండి. నౌబత్ విజయరామరాజు పిలిచివేయండి. అతనికి అపాలజీ చెప్పుకోండి. అప్పుడైనా మీకు పాలకొండ ఇస్తాము. ఇఫ్ యూ డిజబే మై ఆర్డర్స్, బొబ్బిలి దిబ్బ చేస్తాము. ఏమన్నా? మా బొబ్బిలి దిబ్బ చేస్తావా? మా నౌబత్ ఆ రాజుకి ఇవ్వాలా? రాజమహేంద్రవరంలోనే మా రాజ్యం రాజుకిచ్చేసావా? నీ ఇష్టం వచ్చినట్లు దానం చేయటానికి ఇది నీ తాతగాడి సొమ్మనుకున్నావా? నీ అధికారానికి తల వంచి అడుగులకు మడుగులొత్తుతూ ఈ అవమానాన్ని సహించటానికి మేము గాజులు తోడుకోలేము. యుద్ధం అని ఎగిరిపడుతున్నావు. ఇలాంటి కారుకోతలు కూసే నిన్ను, నీకు వత్తాసు పలికే ఈ జంగును, ఆ కాకారాయుడు లక్ష్మణను, మీ మంది మార్బలాన్ని రణరంగంలో కత్తికొక కండగా కోసి మా బొబ్బిలి కాకులకు గద్దలకు వేయటానికి ఆత్మాభిమానంతో ఉరకలు వేసే ప్రతి బొబ్బిలి వీరుడు సిద్ధంగా ఉన్నాడు తెలుసుకో. మీ అదృష్టం కొద్దీ నేను రాయబారినై వచ్చాను. బ్రతికిపోయారు. అసలు మీ వద్దకు సంధి కోసం రావటం నాదే తప్పు. అరెస్ట్ హిమ్. అలీగాన్ సైద్గాన్ పగడో 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 మారో అచ్చా మారో. ఏమిటి ఘోరం? ధర్మరాయ, హయపారానికి వెళ్ళి రక్త వస్త్రాలతో వచ్చారా? విష సర్పాలకు విన్నపాలు చేస్తే కాటు వేయడం మాంటాయా? నిజమే వెంగళరాయ. సంధికి వెళ్లిన మమ్ము బంధించు యత్నించారు. తగిన బుద్ధి చెప్పి వచ్చాం. ఏం జరిగింది?
ఆ బుస్సీకి సవినయంగా విషయాలు వివరించి సంగ్రామం విరమించమని విన్నవించాం. కానీ సంధికి ససీమిర అంగీకరించలేదు. మనం కోట విడిచి భార్యాబిడ్డలతో పాలకొండ వలసపోవాలట. తరతరాల గౌరవ చిహ్నమైన నౌబత్ రాజు అధ్యయనం చేయాలట. ఆ రాజుని క్షమాభిక్ష కోరాలట. ఎంత పొగరు! అంతటి అవమానం జరిగితే సహించి ఊరుకున్నారా? ఆ బుస్సీని విజయరామరాజును అక్కడే హతమార్చకపోయారా? వెంగళరాయ, మేము వెళ్ళింది రాయబారానికి. సాలించండి. చేజిక్కిన అవకాశాన్ని భీరువులై దారి విడిచి ఇంకా ప్రగల్భాలు దేనికి? వెంగళరాయ, నేను గాని తాండ్ర పాపయ్య గాని ఆ తరుణంలో అక్కడే ఉంటే ప్రలాపాలు పలికిన ఆ పాపాత్మల తలలు కొట్టి కోట గుమ్మానికి తోరణం కట్టేవాళ్ళం. తగ్గుదునమ్మా అని వెళ్లి తలవంపులు తెచ్చారు. ఇంతటి పందలకు మీకు కరవాలం కూడా దేనికి? చిన్నవాడవని సహించిన కొద్దీ హద్దు మీరు తూలుతున్నావు. నేను వీరుడనో ఈ కరవాలమే నిర్ణయిస్తుంది. రా, నీ ప్రతాపం చూపించు. శత్రువు మీద చూపించవలసిన ప్రతాపాన్ని అంతఃకలహాలలో వమ్ము చేస్తారా? వెంగళరాయ, నీ అనుచిత ప్రవర్తనతో మాన్యుల్ని అవమానించావు. దేనికి వారిని క్షమాపించ వేడుకు. ఆవేశంతో అంధుడనై పూజ్యులైన తమను నిందించదు. నా అవివేకాన్ని మన్నించండి. ధర్మారాయ, ఈ అపరాధం నాదిగా భావించి క్షమించండి. వెంగళరాయ, తరుణం మించిపోయింది. ఇక కాలయాపన పనికిరాదు. అవును, తక్షణం బయలుదేరి రమ్మని తాండ్ర పాపారాయుడు గారికి వర్తమానం పంపించండి. మన వీరులందరినీ సమావేశపరచండి. మరోవారు వేరి రామశెట్టి గారు వస్తున్నారు. పంపించు. చెప్తాం. నమస్కారం దొరవారు. నమస్కారం. రామయ్య శెట్టి గారు, మీరు అతి రహస్యమైన కార్యం ఒకటి నిర్వహించాలి. ఎవ్వరికీ తెలియకుండా ఒక ఉత్తరం పాపారాయణం గారికి అందజేయాలి. అలాగే దొరవారు. గొల్ల పిల్లలు ఎందుకు వచ్చారు? మా పిల్లలే దొరవారు. మారువేషం వేయించాం. వర్తకులం. కబురంపగానే మా పని గ్రహించాం. ఇంత ప్రమాద భూయిష్టమైన పనికి ఆడపిల్లల ఇక్కడ మహారణం జరగబోతుంది. మేము మాత్రం యుద్ధం చేయకుండా ఎక్కడికి పోతాం దొరవారు? దొరవారు, అబలమైన మాకు దేశభక్తి ధైర్యం ఉంది. మాతృభూమి కోసం ఎంతటి సాహసమైనా చేయగలం. మా ప్రాణాలు అర్పించైనా మా విధి నిర్వర్తిస్తాం. సందేహించి ఈ పని మాకు అప్పగించండి. మీ మాటలు వింటూ ఉంటే మాకెంతో గర్వంగా ఉందమ్మా. తప్పక ఈ పని మీరే చెయ్యండి. అమ్మాయిలు, ఈ రొట్టెలో ఉత్తరం పొదిగి ఉంచాం. జాగ్రత్తగా రాజంలో ఉన్న పాపారాయణం గారికి అందజేయాలి.